హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. మనమైతే ఇవాళ చాలా అంటే చాలా క్యూట్ ఐటమ్స్తో అయితే వచ్చేసామన్నమాట. సో అన్నీ కూడా మీకు యూజ్ అయ్యేవి ఉంటాయి అండ్ అలాగే మీరు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అయితే అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. థంబ్నెయిల్ని ఆల్రెడీ చూసే ఉంటారు. సో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో అండ్ అన్నీ మనకి ఎక్కడ ఎలా పర్చేస్ చేసాము, ఎంతెంతకు వచ్చాయి అండ్ బడ్జెట్లో మనకి ఇలాంటివి క్యూట్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అంటే ఎలా చేయాలి అన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి స్మాల్ అడాప్టర్స్ ఉంటాయి కదా, అవైతే వర్క్ అవుతాయి అన్నమాట. సో మన ఈ అడాప్టర్ని ప్రొటెక్టివ్గా ఎలా మార్చుకోవచ్చు అండ్ అలాగే మన కేబుల్ని ఎక్కడా కూడా విరగకుండా, అంటే నార్మల్గా ఇక్కడ విరిగిపోతూ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సో అలా విరగకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నది ఈ పర్టికులర్ వీడియోలో అయితే చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఐటమ్ అయితే ఇదన్నమాట. ఎంత క్యూట్గా ఉందో చూడండి. మినియాన్ నోట్లో నుంచి ఏంటి ఏదో బయటకి వేలాడుతుందని అనుకుంటున్నారా? సో ఇదేనమాట మనకి కేబుల్ ప్రొటెక్టర్. ఇది వచ్చేసి అడాప్టర్ మీదకి వస్తుంది మీకు. అండ్ దాంతోపాటు చిన్న క్యూట్ మినియన్ కూడా వచ్చేస్తుంది మీకు. సో ఇది వచ్చేసి మీకు నార్మల్గా మనం ఎక్కడైతే కనెక్ట్ చేస్తామో ఆ ఫోన్ కనెక్టర్ దగ్గర యూజ్ అయ్యేదన్నమాట. సో పెద్ద మినియన్ వచ్చేసి అడాప్టర్కి వస్తుంది. సో ఒక్కసారి మనం వీటిని అయితే కనెక్ట్ చేసి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను, చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే అడాప్టర్ని తీసుకుంటున్నాను. సో ఈ అడాప్టర్ ఉంది కదా, సో ఈ అడాప్టర్ని మనం ఇలా లోపలికి పుష్ చేసామంటే సో కంప్లీట్గా ఇలాగ మనకి పుష్ అయిపోతుంది. సో మినియన్కి ఇలాగా ప్యాంట్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ అడాప్టర్కి ఏంటంటే మనకి నార్మల్గా ఇందులోనే చిన్నగా ఇలా ఎక్కడైతే మనం యూఎస్బి కనెక్ట్ చేస్తామో అక్కడ యూఎస్బి పోర్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా మనం ఇది కనెక్ట్ చేసేయచ్చు. సో ఇది వచ్చేసి దీనికి ప్రొటెక్టర్. అండ్ మనకి ఈ స్ప్రింగ్ వచ్చేసి మన కేబుల్ ఏదైతే ఉందో దీనికి అనమాట. సో స్ప్రింగ్ ఎలా వేయచ్చు ఏంటి అన్నది ఒకసారి చూపిస్తాను, చూసేద్దాం రండి. సో మనకి ఫస్ట్ ఎండ్ ఏదైతే ఉంటుందో ఈ ఎండ్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఎండ్ని మనం ఇలా పట్టుకొని ఈ అడాప్టర్ మీదకి ఇలాగా సో అడాప్టర్ మీద పెట్టుకొని నేను ఇక్కడ రోల్ చేస్తున్నాను చూడండి. ఇలాగ దగ్గరికి రోల్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అప్పుడే మీకు కేబుల్ అంతా కూడా కవర్ అనేది అయిపోతుంది. సో ఇలాగ నేను రోల్ చేసుకుంటూ మొత్తం వైర్ అంతా కూడా పెట్టుకుంటాను. ఒక్కసారి పెట్టి చూపిస్తాను, చూసేయండి. సో ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఒక కేబుల్ నేను ఇలాగే రోల్ చేసి ప్రొటెక్ట్ చేసుకొని ఉన్నాను అనమాట. సో వీటిని నేను బాగా యూస్ చేస్తున్నాం ఇంట్లో. సో ఈ ప్రొటెక్టర్ నేను ఇప్పుడు మనం తీసుకున్న అడాప్టర్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇలా అయితే అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎండ్ మీకు ఏదైతే ఉందో ఈ ఎండ్ కవర్ అవడానికి కూడా మనకి చిన్న మినియన్ అనేది ఇచ్చారనమాట. సో అదొకసారి కనెక్ట్ చేద్దాం. సో ఇలాగా పుష్ చేసి మనం దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. సో మీరు చూసారంటే ఇక్కడ ఇలాగ మీకు కింద అడాప్టర్ మనం ఎక్కడైతే ఫోన్ కనెక్ట్ చేస్తామో దాని పిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫుల్ మీకు ఇలాగ అయితే మొత్తం కూడా అడాప్టర్ అండ్ అలాగే మనం కనెక్ట్ చేసే పిన్ ఇలాగ మనకి ప్రొటెక్ట్ అయి ఉంటాయి అండ్ వైర్ కూడా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో ఇది మొత్తం సెట్ కూడా మీకు చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మనం పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో దీంట్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటిగా నేను ఒకసారి చూపిస్తాను, చూసేద్దాం రండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి యాంగ్రీగా అండ్ అలాగే లేజీగా లెథార్జీగా ఉండే ఒక చిన్న క్యూట్ యానిమీ అనమాట. సో ఇందులో అయితే మీకు ఇలా ఐస్ క్రీమ్ పట్టుకొని పర్పుల్ కలర్లో అయితే వస్తుంది. అండ్ దీనికి కేబుల్ ప్రొటెక్టర్ వచ్చేసి మీకు బ్లాక్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఇలాగా మీకు బ్లాక్ వచ్చి అండ్ ఇది వచ్చేసి మీకు స్పైరల్ అనేది ఉంటుందన్నమాట, ప్లెయిన్గా అయితే రాలేదు. సో దీంట్లో మీకు బ్లాక్ స్పైరల్ అనేది వచ్చేసింది. సో ఇది కేబుల్ ప్రొటెక్టర్ అయిపోతుంది. అండ్ ఈ అడాప్టర్ ప్రొటెక్టర్కి
ఇలాగా చిన్నది ఫోన్ ప్రొటెక్టర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో 2 కూడా మీకు సేమ్ ఒకటే టైప్ ఉంటుంది, బట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది చిన్నది ఇంత క్యూట్గా ఉంది, అండ్ ఇది వచ్చేసి మీకు ఇలా పెద్దది వస్తుంది అనమాట. సో ఇదొక టైప్. సో నెక్స్ట్ టైప్ చూపిస్తాను, చూసేద్దాం రండి. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఇలాగా టెడ్డీ బేర్ ఫామ్లో అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చి మనకి ట్రాన్స్పరెంట్గా అయితే వస్తుందండి. సో చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. అండ్ దీని మీద మీకు కీప్ స్మైలింగ్ అని కీప్ స్మైల్ అని వచ్చిందనమాట. సో ఒకసారి నేను మళ్ళీ ఇది లోపల ఫోమ్ పెడతాను, సో దట్ మీకు నీట్గా పైన ఉండే డిజైన్ కనిపిస్తుందని చెప్పి. సో కనిపిస్తుంది కదా క్లియర్గా అయితే, ఇక్కడ కీప్ స్మైల్ అని ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకి అడాప్టర్ తర్వాత ఎక్కడైతే మనం పెడతామో పైన టాపింగ్ అంటే ఈ పార్ట్ అనమాట, ఇక్కడైతే పెడతాం కదా. సో ఇక్కడ కూడా మనకి చిన్నది ఇలాగా కనెక్షన్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు మన ఫోన్ కనెక్టర్ దగ్గరకు కూడా ఇలా వచ్చిందనమాట. సో టోటల్ ఆఫ్ దీంట్లో మీకు 3 అనేవి వచ్చేసాయి అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ దీంతోపాటు మీకు కనెక్టర్ రావాలి కదా, కేబుల్కి ప్రొటెక్టర్. సో ఆ కేబుల్ ప్రొటెక్టర్ వచ్చేసి ఇలా మీకు వైట్లో అయితే వచ్చిందనమాట. సో క్యూట్గా మనం యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి చాలా బాగా పనికొస్తాయి. సో కంపల్సరీ వీటిల్లో అయితే ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ డిజైన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి క్యూట్ డాగీ అనమాట. డాగీ దాంతోపాటు పైన హ్యాట్ వచ్చేసింది. అండ్ కొంచెం క్యూట్గా అయితే చిన్న మినీ లాగా ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్లో వస్తుందండి. సో ముందు ఇలాగ మీకు వైట్ కలర్ ఉంటుంది, అండ్ వెనక చూసారంటే ఇలా ట్రాన్స్పరెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ అడాప్టర్ స్లాట్తో పాటు అడాప్టర్ ప్రొటెక్టర్తో పాటు మీకు ఇలాగా కేబుల్ దగ్గర ఉండే కనెక్టర్స్ దగ్గర అయితే 2 వస్తాయన్నమాట. సో ఇది ఒకటి, అండ్ దాంతోపాటు ఇది కూడా వస్తుందన్నమాట. అంటే మీకు ఇక్కడ టాప్ కనెక్షన్ చేసుకోవడానికి ఒకటి, అండ్ దాంతోపాటు ఫోన్ కనెక్ట్ చేసే దగ్గర కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి. సో ఇలా అయితే మీకు 2 అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది మనకి వైట్ ఫామ్లో ఉంది కాబట్టి దీని కనెక్టర్ కూడా మనకి వైట్ కలర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా నా సైడ్ నుంచి చాలా అంటే చాలా క్యూట్ ప్రోడక్ట్ అని చెప్తాను, కంపల్సరీ ట్రై చేసేయండి. సో నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్యూట్ షిన్చాన్ అనమాట. సో షిన్చాన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. సో షిన్చాన్ మోడల్లో అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి సిలికాన్ బేస్ అనమాట. సో ఇలా మీకు సాఫ్ట్గా అనేది ఉంటుంది సిలికాన్ బేస్. సో అండ్ మీకు వెనక చూసినట్లయితే మొత్తం కూడా మీకు 3D స్టైల్లో అయితే షిన్చాన్ డాల్ అనేది వచ్చేసింది. సో ఇది మనకి అడాప్టర్ మీదకి వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక చిన్ని షిన్చాన్ వచ్చేసి మనకి కనెక్టర్ దగ్గర అయితే వచ్చేస్తుంది, ఫోన్ కనెక్టర్ దగ్గర. ఇవి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇదొక డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఈ డిజైన్లో మనకి కేబుల్ ప్రొటెక్టర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో వచ్చిందండి. ఇలాగా స్పిరల్ బ్లాక్ అండ్ వైట్లో అయితే వచ్చేసింది. సో ఇది చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతాయి. అండ్ మనకి క్యూట్గా కూడా ప్రొటెక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఇదొక మోడల్ అయితే తెప్పించాను. సో ఇప్పటి వరకు చూసిన ప్రోడక్ట్స్ అన్నీ ఇలాగ మనకి క్యూట్గా డాల్ ఫామ్స్లో అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం చూడబోయేవి ప్లెయిన్గా మీకు కావాలి అని అనుకుంటే ఎలాగ చేయొచ్చు అండ్ ఎలా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అన్నది ఒక్కసారి చూపిస్తాను, చూసేయండి. సో మీకు ఈ ప్యాక్లో వచ్చినవి ఈ కనెక్టర్స్ అయితే ప్లెయిన్ అనమాట. మీకు జనరల్గా కేబుల్ యూజ్ చేసుకోవడానికి, కేబుల్కి పెట్టుకోవడానికి ప్లెయిన్గా మనం ఇవి పెట్టుకొని నార్మల్ మన అడాప్టర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే మనకి సెట్ ఆఫ్ 3 అనేవి వచ్చేసాయండి. సో ఇలాగ మీకు 3 కలర్స్లో అయితే, అంటే సిల్వర్, గోల్డ్ అండ్ బ్లాకిష్ కలర్లో అయితే మెటాలిక్ బ్లాక్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఇవి వచ్చేసి మీకు ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుందండి. సో ఎక్కడ కూడా మీకు బ్రేక్ అవ్వడం కానీ అండ్ పోవడం కానీ ఉండదన్నమాట. సో చాలా రోజుల వరకు వస్తుంది అండ్ షైన్తో అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి దీంతో పాటు ఇంకొక ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చిందనమాట. సో సెట్ అని చెప్పొచ్చు ఇందులో మనం. సో మనకి పైన కేబుల్ కనెక్టర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇవేంటంటే ఈ పార్ట్లో, అంటే మనం ఎక్కడైతే
కేబుల్ని ఇక్కడ కనెక్ట్ చేస్తామో ఇక్కడ మనకి బెండ్స్ అనేవి ఎక్కువ అవుతాయి కదా. సో ఇలా బెండ్ అయినప్పుడు పోకుండా ఉండడానికి ఈ కనెక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి వేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇలాగా దీన్ని వేసుకొని వచ్చేస్తాం మనం. సో ఫస్ట్ ఇది వేసుకొని ఇందాక మనం స్ప్రింగ్ ఎలా అయితే వేసుకుంటూ వచ్చామో దగ్గరగా ఇలానే మనం స్ప్రింగ్ని ఇలా చుట్టూ వేసుకుంటూ వస్తామన్నమాట. సో ఇలా వేసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ బెండ్ వచ్చినా కానీ పెద్దగా మీకు టెన్షన్ అన్నది దీని మీద రాదన్నమాట. సో అందువల్ల ఈ పర్టికులర్ కేబుల్ మనం ఎక్కడైతే దీన్ని వేసి పెడుతున్నామో అది సేవ్ అవుతుంది అండ్ మీకు బ్రేక్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి ఇవి ఇస్తారనమాట. సో అలాగా మనం పెట్టుకున్న కనెక్టర్స్కి ఇవైతే ఫ్రీగా వచ్చాయన్నమాట. సో ఇలాగా మనకి 4 ప్యాక్ ఉన్నవి 2 అంటే 8 అన్నవి మనకి ఫ్రీగా వచ్చేస్తున్నాయి. సో ఈ ప్రోడక్ట్ కూడా నా సైడ్ నుంచి 10/10 అని చెప్తాను. సో మనం ఇప్పుడు చూపించిన ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ అండ్ ఈ ప్రోడక్ట్స్ ఎక్కడైనా పర్చేస్ చేయాలి చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని అయితే చూసేయండి. ఇలాంటి క్యూట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ట్యాగ్ చేసి పెట్టున్నాను నేను. ఖచ్చితంగా అక్కడి నుంచి పర్చేస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.